హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకుందాం మ్యాథ్స్లో. దట్ ఈస్ రోమన్ నెంబర్స్. రోమన్ నెంబర్స్ అనగానే చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను కూడా చిన్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. అండ్ ఫస్ట్ మనం నేర్చుకుందాం. ఫస్ట్ 1 ఎలా రాయాలి, 1 1 లాగానే. అండ్ 2 వచ్చేసి 2 సెపరేట్ లైన్స్. అండ్ 3 అండ్ చూడండి, మనం ఇట్లా రాసుకుంటూ పోతున్నాం. నెక్స్ట్ 4 వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది. 4 నెంబర్స్ 4 అంటే 4 రాసేస్తారు. అట్లా కాకుండా 4 అంటే ఇట్లా 5 అండ్ 6 అండ్ 7 8 8 కూడా 3 ఉంటాయి. ఓకే, 9 మళ్ళీ 9 వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ మళ్ళీ 10 అంటే రోమన్ నెంబర్స్ చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. అండ్ 11 వచ్చేసి 11 దగ్గర నుంచి వద్దు, మనం 20 నేర్చుకుందాం. అండ్ 20 30 3x అండ్ 40 అంటే 4x రాస్తారు, నాట్ 4x, జస్ట్ x అండ్ c l మీన్స్ 50. సో 50 అంటే l. ఓకే, నెక్స్ట్ 60 l అండ్ x. నెక్స్ట్ 70 కూడా సేమ్ l అండ్ డబల్ x మీన్స్ 70. నెక్స్ట్ 80 l x అండ్ x ట్రిపుల్ x. ఓకే, 90 మీన్స్ ఇక్కడ 90 కన్ఫ్యూజ్ అవుతారు, చూసుకోండి, x అండ్ c. దెన్ 100 = c అంటే 100 అంటే c. ఓకే, చూడండి, అంటే ఇప్పుడు ఇట్లానే కాదు, 100 వరకు అయితే నేర్చుకుందాము, ఇంకా ఉంటాయి చాలా. బట్ ఇక్కడ వరకు అయితే నేర్చుకున్నాక మిగతావి చూద్దాము. 1 2 3 4. ఓకే, అంటే అందరు ఇట్లానే రాయరు, అందరు ఇలా కూడా రాయొచ్చు, దానికి నో ప్రాబ్లం. అండ్ పైన కింద అట్లా పెట్టాలి, అట్లా రాయాలి అని ఏం రూల్ లేదు, ఎట్లయినా రాసుకోవచ్చు. అండ్ కాన్సెప్ట్ అర్థం కావాలి మీకు. అంటే చూడండి, ఇప్పుడు ఎక్స్ అనేది మామూలుగా రాయొచ్చు, పైన కింద లైన్స్ పెట్టి రాయొచ్చు. రోమన్ నెంబర్స్ అంటే ఇలానే రాయాలని ఏం లేదు, బట్ సింబల్ మాత్రం కంపల్సరీగా కరెక్ట్గా రాయాలి. అండ్ ఎల్ అంటే ఎల్, ఎక్స్ అంటే ఎక్స్. ఎక్స్ మీన్స్ 10, ఎల్ మీన్స్ 50, సి మీన్స్ 100 అంటే 10 ఎక్స్ఎల్ రాయలేము కదా, సో అందుకని చెప్పి సి ఇచ్చారనమాట. 50 అయినా కూడా 5 వరకు రాయాలి ఎక్స్ఎల్, అంటే కష్టం అవుతుంది కదా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం 1 గుర్తుపెట్టుకోండి. 1 పక్కన 1 పెడితే 2 అట్లా. అండ్ 5 అంటే వి మీన్స్ 5కి వికి లెఫ్ట్ సైడ్ 1 పెడితే 4 అండ్ రైట్ సైడ్ పెడితే 6. అట్లనే సేమ్ 10 అంటే ఎక్స్కి లెఫ్ట్ సైడ్ 1 పెడితే 9, రైట్ సైడ్ పెడితే 11. అట్లా ఎల్ కూడా, ఎల్ అంటే 50. సో 50కి ముందు ఎక్స్ పెట్టాడు లెఫ్ట్ సైడ్, సో 10 - అంటే 40. సేమ్ అట్లనే సి అంటే 100కి ముందు ఎక్స్ పెట్టాడు కాబట్టి 90, అంటే ఎక్స్ మైనస్ అన్నట్టు. లెఫ్ట్ సైడ్ ఉంటే మైనస్, రైట్ సైడ్ ఉంటే ప్లస్. ఎప్పుడైనా కూడా అంతే. ఇప్పుడు మనం 0 పక్కన ప్లస్లు రైట్ సైడ్, మైనస్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. 1 అంటే 1 అండ్ 5 అంటే వి. ఓకే, నెక్స్ట్ 10 అంటే ఎక్స్, 50 అంటే ఎల్, 100 అంటే సి. సో ఇవి గుర్తుంచుకోండి. 1 అంటే 1 పక్కన 1 పెడితే 2, 1 పక్కన 2 పెడితే 3, అండ్ 5కి లెఫ్ట్ సైడ్ 1 పెడితే 4, 5కి రైట్ సైడ్ 1 పెడితే 6. అట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి, రైట్ సైడ్ ఉన్నాయి చూడండి. అండ్ లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ లెఫ్ట్ సైడ్ పెడితే మైనస్ అన్నట్టు, అంటే మైనస్ చేయాలి. రైట్ సైడ్ పెడితే ప్లస్ చేయాలి, అంటే యాడ్ చేయాలి. సో అది కాన్సెప్ట్, అలానే అర్థం చేసుకోవాలి. ఈ రోమన్ నెంబర్స్ అన్నీ కన్ఫ్యూజ్ చేస్తాయి, బట్